గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎవ్రీ కాషీ సీక్వెన్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ కన్వర్జెంట్ అనే ఒక థీరం డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాషీ సీక్వెన్స్ అని ప్రూవ్ చేసేసాం. ఇది ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నౌ టుడే we will discuss the theorem that every Cauchy sequence converges. Okay, అయితే ఇక్కడ ఒక చిన్న కాషన్ ఏంటంటే, చిన్న నోట్ పాయింట్ ఏంటంటే, ఎవ్రీ Cauchy sequence ఆఫ్ రియల్ నెంబర్స్, ఎవ్రీ Cauchy sequence ఆఫ్ రియల్ నెంబర్స్. ఎందుకంటే ఇక్కడ రియల్ నెంబర్స్ లేకపోతే ఈ థియరం ప్రూవ్ అవ్వకపోవచ్చు. ఓకే, కాబట్టి టెక్స్ట్ బుక్ లో కూడా మనకి ఈ రియల్ నెంబర్స్ అని ఇవ్వడు, జస్ట్ ఇఫ్ Sn ఈస్ Cauchy సీక్వెన్స్ దెన్ Sn ఈస్ కన్వర్జెంట్ అని ఇస్తాడు. మనం కాంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది రియల్ నెంబర్స్ సంబంధించి అన్నది మనం బై డిఫాల్ట్ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మన టాపిక్ రియల్ అనాలిసిస్ కాబట్టి. ఓకే, ఈ థియరం ప్రూవ్ చేసే ముందు దీనికి సంబంధించిన కొన్ని బేసిక్స్ చూద్దాం. అంటే ఈ థియరంలో మనం ఏమేమి వాడతామో అవి ముందే మీకు ఒకసారి రివైజ్ చేస్తాం. ఓకే, అందులో ఫస్ట్ ఏంటంటే కాషీ సీక్వెన్స్. ఆల్రెడీ కాషీ సీక్వెన్స్ అంటే చెప్పాను మీకు, ఇట్ ఈస్ జస్ట్ లైక్ కన్వర్జెంట్ సీక్వెన్స్. కాకపోతే అంటే సిమిలర్ గా ఉంటది, బట్ దర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఓకే, కాషీ సీక్వెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే ఏంటి? కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే జనరల్ గా సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని ఏదో ఒక రియల్ నెంబర్ కి దగ్గరగా వెళ్తాయి. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ ఏ స్టేజ్, ఆ స్టేజ్ ని మనం ఏమంటాం, ఏదో n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k ఆర్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, అంటే ఫర్ ఇన్ఫినిట్లీ లార్జ్ n, అంటే లార్జ్ టర్మ్స్, అంటే స్టార్టింగ్ లో కొన్ని టర్మ్స్ L కి దగ్గరగా ఉండకపోవచ్చు, కానీ రాను L కి L అనే లిమిట్ కి చాలా దగ్గరగా ఉంటాయి. అప్పుడు మనం సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L అని చెప్తాం. ఓకే, ఇక్కడ కాషీ సీక్వెన్స్ అంటే ఏంటి? ఓకే, ఇది కూడా అలాంటిదే. సపోజ్ Sn ఈజ్ ఏ సీక్వెన్స్, దీన్ని కాషీ సీక్వెన్స్ అనాలి అంటే ఈ సీక్వెన్స్ లో టర్మ్స్ దగ్గరికి రావాలి. ఓకే, మీకు తెలుసు కదా, దగ్గరగా అంటే దాని దూరం తగ్గిపోవాలి. అంటే ఏంటి? SP మైనస్ SQ లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. ఓకే, ఎప్సిలాన్ అనేది ఇక్కడ దూరం చెప్తుంది. మాడ్యులస్ అంటే SP కి SQ కి మాడ్యులస్ ఆఫ్ x మైనస్ y అంటే. ఓకే, ఫస్ట్ కాషీ సీక్వెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, కాషీ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ లో టర్మ్స్, సపోజ్ Sn ఈజ్ ఎ గివెన్ సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ లో టర్మ్స్ రాను దగ్గరగా వస్తాయి. ఇక్కడ కన్వర్జెన్స్ సీక్వెన్స్ కి కాషీ సీక్వెన్స్ కి తేడా ఏంటంటే, సీక్వెన్స్ లో టర్మ్స్ రాను ఏదైనా ఒక రియల్ నెంబర్ L కి దగ్గరగా వెళ్తే Sn కన్వర్జెస్ టు L అని చెప్తాం. కానీ కాషీ సీక్వెన్స్ లో ఏ రియల్ నెంబర్ దగ్గరికి వెళ్తున్నాయో చెప్పం. అంటే ఏంటి? ఈ సీక్వెన్స్ Sn కి లిమిట్ ఏంటో మనం అసలు మాట్లాడం. ఓన్లీ ఏం మాట్లాడతామంటే ఈ Sn అనే సీక్వెన్స్ లో టర్మ్స్ రాను చాలా దగ్గరగా వచ్చేస్తున్నాయి అని మాత్రమే చెప్తాం కాషీ సీక్వెన్స్. ఓకే, దగ్గరగా అని చెప్పడానికి ఏం వాడతాం? డిస్టెన్స్. డిస్టెన్స్ ఏంటి? సపోజ్ y టూ రియల్ నెంబర్స్ అయితే మాడ్ x మైనస్ y అనేది ఆ రెండింటి మధ్య డిస్టెన్స్. ఓకే, నౌ Sn లో టర్మ్స్ మధ్య డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ SP and SQ are two terms in the sequence Sn. వాటి మధ్య డిస్టెన్స్ అంటే మాడ్యులస్. ఓకే, ఈజ్ వెరీ స్మాల్. ఎప్పుడు? ఫస్ట్ నుంచి నో. ఓకే, ఆఫ్టర్ ఏ సర్టెన్ స్టేజ్, ఫర్ ఆల్ p, q గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ స్టేజ్ k, అంటే ఫర్ ఎగ్జాంపుల్ k ఈజ్ ఈక్వల్ టు ఏదో 123. అంటే ఏంటి? ఫస్ట్ 122 టర్మ్స్ వరకు ఈ సీక్వెన్స్ లో టర్మ్స్ ఎలా ఉన్నాయో నేను చెప్పలేను, కానీ ఈ 123 ఆ స్టేజ్ దగ్గర నుంచి సీక్వెన్స్ లో టర్మ్స్ అంటే ఏంటి? సీక్వెన్స్ లో 124th టర్మ్, 125th టర్మ్, 126th టర్మ్, 127th టర్మ్, ఇంక ఏ టర్మ్ అయినా సరే ఏ రెండు టర్మ్స్ తీసుకున్నా సరే ఈ స్టేజ్ తర్వాత ఆ రెండు మధ్య డిస్టెన్స్ మీరు ఏదైతే అనుకుంటారో ఆ ఎప్సిలాన్ కంటే తక్కువ వచ్చేలాగా ఒక స్టేజ్ దొరుకుతుంది. దాన్ని మనం కాషీ సీక్వెన్స్ అంటాం. ఓకే, స్టార్ట్. ఇంకా ఈ థియరం ప్రూవ్ చేయడానికి మనకి ఇంకొక థియరం కావాలి.
ఆ థియరం పేరు ఏంటంటే బోల్జనో వైస్ట్రాస్ థియరం. ఈ థియరం ఏం చెప్తుందంటే ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. ఏం చెప్తుందంటే మనం ఆల్రెడీ ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ కన్వర్జ్ అవ్వదు అని చెప్పాం. గుర్తుందా మీకు? ఎగ్జాంపుల్ -Sn is equal to -1 power n. ఇది బౌండెడ్ సీక్వెన్స్, ఎందుకంటే ఇందులో టర్మ్స్ అన్ని అయితే -1 లేదా 1 అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ బౌండెడ్ సీక్వెన్స్, బట్ ఇట్ ఈస్ నాట్ కన్వర్జెంట్. ఇక్కడ బోల్జనో-వైస్ట్రాస్ థియరం సీక్వెన్స్ గురించి చెప్పట్లా. ఒకవేళ సీక్వెన్స్ బౌండెడ్ అయితే సీక్వెన్స్ కన్వర్జ్ అవ్వకపోవచ్చు, కానీ ఇట్ విల్ హ్యావ్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. ఓకే, ఈ థియరం మనం ఇంకా ప్రూవ్ చేయలేదు క్లాస్ లో. ఓకే, కానీ ఈ థియరం వాడుకుని ఈ థియరం ప్రూవ్ చేద్దాం. మెయిన్ థియరం మనం ఏమైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అది. ఓకే, ఈ తర్వాత డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఈ థియరం స్టేట్మెంట్ మనం ఈ థియరం ప్రూఫ్ లో వాడుకుంటాం. స్టార్ట్. ఓకే, ఇంకా లాస్ట్ గా మనం ఈ థియరం ప్రూవ్ చేయడానికి సబ్ సీక్వెన్స్ అంటే ఇక్కడ బోల్జనో-వైస్ట్రాస్ థియరంలో సబ్ సీక్వెన్స్ అంటే టర్మ్ వచ్చింది కదా, ఒకసారి సబ్ సీక్వెన్స్ గురించి చెప్తాను. ఏదైనా ఒక సీక్వెన్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ Sn is a సీక్వెన్స్. ఓకే, ఇంకొంచెం క్లియర్ గా అర్థం కావడానికి నేను ఇలా రాస్తాను. Sn ఏమిటి? S1, S2, S3, S4, S5, S6, S7, S8 and so on. ఓకే, ఇప్పుడు సబ్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ఇందులో కొన్ని టర్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్, ఎయిత్ టర్మ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీక్వెన్స్ మనం ఇలా చెప్పొచ్చు S2n అంటే సీక్వెన్స్ లో ఉన్న అన్ని ఈవెంట్ టర్మ్స్. చూడండి, సెకండ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, సిక్స్త్ టర్మ్ అండ్ ఎయిత్ టర్మ్. ఓకే, అంటే ఇంకా ఎయిత్ టర్మ్ తో ఆగిపోయేసామని కాదు, 10th టర్మ్, 12th టర్మ్, 14th టర్మ్, అన్ని టర్మ్స్. ఓకే, ఇన్ఫైనైట్లీ మెనీ టర్మ్స్. ఓకే, అలాగే ఆడ్ టర్మ్స్ కూడా తీసుకోవచ్చు. S1, S3, S5, S7, S9, S11 ఎట్సెట్రా. దాన్ని మనం జనరల్ గా S2n - 1 అనే సబ్ సీక్వెన్స్ తో చూపిస్తాం. ఓకే, ఇలాగే తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే మీరు తీసుకునే సబ్ సీక్వెన్స్ లో టర్మ్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉండాలి. అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ అంటే సబ్ సీక్వెన్స్ లో ఫస్ట్ టర్మ్ ఇది తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ టైం వెనకొచ్చి మళ్ళీ తీసుకోకూడదు. ఓకే, అంటే సబ్ సీక్వెన్స్ లో ఫస్ట్ టర్మ్ ఫర్ ఎగ్జాంపుల్ S2 అయితే దీన్ని ఇలా పిలుద్దాం Sn1. Sn1 ఎందుకంటున్నామంటే Sn అనే సీక్వెన్స్ లో ఒక సబ్ సీక్వెన్స్ ఇది, కాబట్టి Sn మన సబ్ సీక్వెన్స్ లో ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి Sn1. సపోజ్ S2 తర్వాత నేను ఈ సీక్వెన్స్ లో ఓకే S4 తీసుకుంటే దీన్ని ఇలా పిలుద్దాం Sn2. అంటే ఏంటి? ఇది ఒక సబ్ సీక్వెన్స్. దేనికి సబ్ సీక్వెన్స్? Sn. ఓకే, ఈ సబ్ సీక్వెన్స్ ఇది ఎన్నో టర్మ్? ఇప్పుడు సెకండ్ టర్మ్. అఫ్ కోర్స్ ఇది మొత్తం సీక్వెన్స్ ఇది ఫోర్త్ టర్మ్, కానీ మన సబ్ సీక్వెన్స్ లో సెకండ్ టర్మ్. ఓకే, అలాగే దీన్ని Sn3 అందాం. అలా జనరల్ టర్మ్ ని ఏమందామంటే Snr లేదా Snk అందాం. ఓకే, అంటే ఒక సబ్ సీక్వెన్స్ ని డినోట్ చేయడానికి. అంటే Sn ఈజ్ ఏ సీక్వెన్స్ అయితే దాని సబ్ సీక్వెన్స్ ని జనరల్ గా ఎలా డినోట్ చేస్తామంటే Snr. అఫ్ కోర్స్ ఇక్కడ R బదులు K వాడుకోవచ్చు, ఇంకేదైనా లెటర్ వాడుకోవచ్చు. Snr ఆర్ Snk అని డినోట్ చేస్తాం. అర్థమైందా? మనం ఈ థియరంలో ఈ మూడు కాన్సెప్ట్స్ ని వాడతాం. ఓకే, అందుకోసం ఇది ఒకసారి రివైజ్ చేస్తాం. ఓకే, నౌ వి ప్రూవ్ ద మెయిన్ థియరం. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ థియరం? ఇఫ్ Sn is a Cauchy sequence, then Sn is convergent. అంటే let us take a Cauchy sequence. Okay, let Sn be a Cauchy sequence. Cauchy sequence, right? Okay, మనం ఆల్రెడీ ఎవ్రీ Cauchy sequence is bounded అని ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఓకే, అది ఇక్కడ వాడుతాము. అంటే బికాస్ Sn is a Cauchy sequence, Sn is a bounded sequence, right? Now we apply
బాల్జనో-వైస్ట్రాస్ థీరం. ఆల్రెడీ ఈ థీరం స్టార్ట్ చేయడానికి ముందే మీకు బాల్జనో-వైస్ట్రాస్ థీరం స్టేట్మెంట్ ఏంటో చెప్పాను. ఏంటి బాల్జనో-వైస్ట్రాస్ థీరం? ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఎ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. ఏంటి? ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ ఎ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. ఓకే, నౌ Sn కూడా ఈజ్ ఎ బౌండెడ్ సీక్వెన్స్. సో Sn కూడా ఒక కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ ఉంటుంది. అంటే ఈ సీక్వెన్స్ కన్వర్జెంట్ అని నేను చెప్పట్లా, దీనికి కన్వర్జ్ అయ్యే ఒక సబ్ సీక్వెన్స్ ఉంటుంది. ఓకే, ఆ సబ్ సీక్వెన్స్ ని మనం తీసుకుందాం. ఓకే, దిస్ ఇంప్లైస్ Sn has a, okay, we shall write like this, implies by Bolzano-Weierstrass theorem okay, Sn has a convergent subsequence. కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ కదా, సబ్ సీక్వెన్స్ కి పేరు పెట్టుకుందాం. ఏంటి? సే SNR. ఇందాక చెప్పుకున్నాం కదా, సబ్ సీక్వెన్స్ ని జనరల్ గా SN1, సబ్ సీక్వెన్స్ లో టర్మ్స్ ని SN1, SN2, SN3 అని పిలుస్తాం. ఇన్ జనరల్ గా దాన్ని SNR తో డినోట్ చేస్తాం. ఓకే, నౌ Sn కి సబ్ సీక్వెన్స్ SNR అండ్ దిస్ ఇస్ కన్వర్జెంట్. కన్వర్జెంట్ అంటే దేనికో ఏదో ఒక లిమిట్ కి కన్వర్జ్ అవ్వాలి కదా, ఆ లిమిట్ మనం L అనుకుందాం. ఓకే, ఓకే, సపోజ్ ఓకే, ద సబ్సీక్వెన్స్, ఏది సబ్సీక్వెన్స్? SNR. ద సబ్సీక్వెన్స్ SNR converges to a limit, ఓకే, సే L. సే అంటే మనం ఏదో ఒక నెంబర్ అనుకుంటున్నాం, దాని పేరు L అని పెట్టుకుంటాం. ఓకే, నౌ మీకు కన్వర్జెన్స్ డెఫినేషన్ తెలుసు కదా, అంటే లిమిట్ L అయితే ఒక సీక్వెన్స్ కి డెఫినేషన్ ఏంటి అది రాద్దాం. ఓకే, బై డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ లిమిట్. ఓకే, ఆఫ్ limit of a sequence. ఓకే, ఏది దేనికి కన్వర్జ్ అవుతుంది? SNR అనే సబ్ సీక్వెన్స్ L అనే లిమిట్ కి కన్వర్జ్ అవుతుంది. ఓకే, సీక్వెన్స్ ఫర్ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఫర్ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఓకే, ఎప్సిలాన్ అంటే తెలుసు కదా, డిస్టెన్స్. దేర్ ఎగ్జిస్ట్ okay some k1 belongs to z plus. okay, k1 అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్. what is k1? k1 is a stage. okay, after this stage ఎలా? such that ఏమవుతుంది? the distance between s, ఇక్కడ సబ్ సీక్వెన్స్ కదా, Sn కాదు, సబ్ సీక్వెన్స్ లో టర్మ్స్ ని SNR మైనస్ లిమిట్ ఏంటి? L. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద లిమిట్ అండ్ ద టర్మ్స్ ఆఫ్ ద సబ్ సీక్వెన్స్ ఈజ్ వెరీ స్మాల్. ఎంత స్మాల్? లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకే, ఎప్పుడు ఇది? నాట్ ఫ్రమ్ ద స్టార్టింగ్, ఫర్ ఆల్ NR గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు K1. అంటే ఈ K1 అనే స్టేజ్ తర్వాత సబ్ సీక్వెన్స్ SNR లో టర్మ్స్ అన్ని L కి చాలా దగ్గరగా వచ్చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ limit or convergence of the sequence SNR. ఓకే, ఇప్పుడు Cauchy sequence definition యూజ్ చేద్దాం. ఓకే, Sn is a, okay, we have అని రాద్దాం కంటిన్యూటీ కోసం. we have Sn is a Cauchy sequence. okay, what is the definition of Cauchy sequence? ఓకే, మీరు ఏదైనా ఒక డిస్టెన్స్ ఇస్తే ఎప్సిలాన్. ఓకే, సో దానికి తగినట్టుగా నేను ఒక స్టేజ్ తీసుకొస్తాను. ఎట్లా? ఓకే, ఫర్ అబోవ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0,
above epsilon greater than 0, there exists a stage. ఆ స్టేజ్ మనం K2 అనుకున్నాం. There exists K2 belongs to Z plus such that okay, the distance between the terms of the sequence, okay, distance అంటే modulus. ఇక్కడ సీక్వెన్స్ లో pth term qth term, okay, the distance between any two terms of the sequence is less than epsilon, okay, epsilon అయితే epsilon is greater than 0, any number greater than 0. epsilon బదులు నేను తీసుకుంటానంటే ఇక్కడ epsilon by 2 తీసుకుంటాను, okay, because epsilon is greater than 0, epsilon by 2 is also greater than 0, right? For all p comma q greater than or equal to k2, ఇక్కడ k2 అనేది ఫిక్స్డ్ ఇంటిజర్, పాజిటివ్ ఇంటిజర్. ఈ స్టేజ్ తర్వాత వచ్చే ఏ రెండు టర్మ్స్ అయినా సరే, అంటే సపోజ్ k2 150 అయింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు సీక్వెన్స్ లో 150th టర్మ్ నుంచి వచ్చే అన్ని టర్మ్స్ మధ్య డిస్టెన్స్, ఇక్కడ pq ఫిక్స్డ్ కాదు, యు టేక్ ఎనీ pq గ్రేటర్ దాన్ ఈక్వల్ టు k2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సీక్వెన్స్ లో 175 టర్మ్, సీక్వెన్స్ లో 2756 టర్మ్, ఈ రెండు టర్మ్స్ మధ్య డిస్టెన్స్ కూడా లెస్ దెన్ epsilon by 2, బికాస్ ఈ రెండు టర్మ్స్ ఈ స్టేజ్ తర్వాత వస్తున్నాయి కాబట్టి. అంటే ఏంటి, ఈ టర్మ్ తర్వాత వచ్చే అన్ని టర్మ్స్ మధ్య డిస్టెన్స్, ఏ రెండు టర్మ్స్ మధ్య డిస్టెన్స్ అయినా సరే లెస్ దెన్ epsilon by 2, అంటే దే ఆర్ వెరీ క్లోజ్ అని అర్థం, రైట్? నౌ ఓకే, దిస్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ కాషీ సీక్వెన్స్. ఓకే, అలాగే ఇక్కడ ఎలాగైతే epsilon by 2 వాడామో ఇక్కడ కూడా epsilon గ్రేటర్ దెన్ 0 తీసుకున్నాం కదా, epsilon by 2 తో రాద్దాం. ఎందుకంటే epsilon గ్రేటర్ దెన్ 0 అయితే epsilon by 2 కూడా గ్రేటర్ దెన్ 0. సో సేమ్ డెఫినేషన్, ఓకే, ఓన్లీ epsilon బదులు epsilon by 2 రాస్తున్నాం. ఎందుకు ఇలా రాస్తున్నాం అన్నది మీకు లాస్ట్ లో తెలుస్తుంది. రైట్, నౌ లెట్ k is equal to maximum of k1 and k2. అంటే ఇక్కడ సబ్సీక్వెన్స్ కన్వర్జ్ అయ్యే స్టేజ్ k1 అనుకున్నాం, ఇక్కడ కాషీ సీక్వెన్స్ లో టర్మ్స్ దగ్గరికి వచ్చే స్టేజ్ k2 అనుకున్నాం. మనం ఏం తీసుకున్నాం అంటే ఈ రెండు స్టేజ్లకి మాక్సిమం తీసుకున్నాం. ఇలా తీసుకోవడం వల్ల ఫెచింగ్ ఏంటంటే ఈ రెండు కండిషన్స్ కూడా ఈ k అనే స్టేజ్ తర్వాత సాటిస్ఫై అవుతారు. ఓకే, సో దట్ ఈస్ దిస్, సో 1 and 2 are true for nr, ఇక్కడ nr గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు k1. సో nr గ్రేటర్ దాన్ ఈక్వల్ టు k1 కాబట్టి k అనేది k1 కంటే పెద్దది లేదా ఈక్వల్ అవుతుంది కాబట్టి మాక్సిమం కదా. సో అందుకని nr గ్రేటర్ దాన్ k అయినా కూడా ఈ కండిషన్ సాటిస్ఫై. అలాగే are true for nr greater than equal to k and for pq greater than equal to k2. అంటే ఈ k2 అనే స్టేజ్ తర్వాత కదా, ఇప్పుడు k2 ఈ k అనేది k2 కంటే కూడా పెద్దది లేదా ఈక్వల్ అవుతుంది మాక్సిమం కాబట్టి. కాబట్టి k2 స్టేజ్ తర్వాత ఇది ట్రూ అయితే k స్టేజ్ తర్వాత కూడా ట్రూ అవుతుంది. ఓకే, సో అంటే దట్ మీన్స్ ఈ 1, 2 రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి ఎప్పుడు, ఫర్ ద కామన్ స్టేజ్ k. ఇక్కడ k1 అనే స్టేజ్, ఇక్కడ k2 అనే స్టేజ్, ఇక్కడ ఈ రెండింటికి మాక్సిమం తీసుకున్నాను. ఈ కామన్ స్టేజ్ తర్వాత ఈ కండిషన్ 1, కండిషన్ 2 రెండు కూడా ట్రూ అవుతాయి. ఓకే, నౌ ఓకే, ఫర్ p comma q greater than or equal to k, ఓకే, by 2. ఎందుకంటే ఈ kth స్టేజ్ తర్వాత ఈ 1, 2 రెండు హోల్డ్ అవుతాయని చెప్పాను కదా, అది యూజ్ చేద్దాం. by 2 mod sp minus sq is less than epsilon by 2. ఓకే, mod sp minus sq less than epsilon by 2. ఓకే, ఎప్పుడు ఇది ఫర్ ఆల్ p comma q greater than equal to k, అంటే ఈ k స్టేజ్ తర్వాత, k స్టేజ్ తర్వాతే కాదు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే k నుంచి, అంటే మీరు q బదులు k తీసుకున్నాను. ఓకే, సో ఫర్ q is equal to k అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, సపోజ్ 150
ఎత్ టర్మ్ నుంచి ఇది ట్రూ అనుకోండి, మీరు ఆ 150 తీసుకున్నా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఎస్పి మైనస్ ఎస్కే ఓకే ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2, రైట్? Remember, this P is already greater than or equal to K. P greater than or equal to K కదా. ఇప్పుడు let us consider. Okay. ఇక్కడ డ్రాప్ చేస్తాను. Okay. Right. Now consider mod SP minus L. Okay, mod SP minus L. దీన్ని mod SP minus SK plus SK minus L అని అర్థం. అంటే SK టర్మ్ అంటే kth టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ యాడ్ చేసి సపరేట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తెలుసు కదా, mod x plus y ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod x plus mod y. సో ఇదొక టర్మ్ కింద తీసుకుంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod SP minus SK plus mod SK minus L. Right. Now from this concept, from this, for example, say this is 3, from 3 you can write this is less than epsilon by 2 plus SK minus L, mod SK minus L. See here, SNR minus L less than epsilon by 2 for all NR greater than equal to K1. Okay, ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ కండిషన్ 1 ఆల్సో సాటిస్ఫైస్ ఫర్ kth స్టేజ్. సో SK కి L కి డిస్టెన్స్ ఓకే లెస్ దాన్ epsilon by 1 because 1 holds for greater than NR greater than K1 is greater than K. So therefore ఈ రెండు అంటే this is from 3 okay and this is from 1 okay epsilon by 2. You know that epsilon by 2 plus epsilon by 2 is equal to epsilon. Okay, this implies mod SP minus L is less than epsilon. Okay, what you got is mod SP minus L less than epsilon. Okay, but when is this true? ఎప్పుడు ఇది ట్రూ అవుతుంది? For all n p greater than or equal to e stage, kth stage. So what does it mean? The distance between the terms of the sequence and L అంటే సీక్వెన్స్ లో టర్మ్స్ కి L కి మధ్య డిస్టెన్స్, మాడ్యులస్ అంటే డిస్టెన్స్ కదా, is very small. ఎంత స్మాల్? less than epsilon. ఎప్పుడు ఇది? for all p greater than equal to k. అంటే ఏంటి? ఈ k అనే స్టేజ్ తర్వాత ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయిపోతుంది. అంటే ఏంటి? ఈ k అనే స్టేజ్ తర్వాత సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని L కి దగ్గరగా వచ్చేస్తుంది. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ నథింగ్ బట్ డెఫినేషన్ ఆఫ్ ద లిమిట్. అంటే ఏంటి? ఈ సీక్వెన్స్ Sn కి అంటే SP అంటే ఇక్కడ ఫిక్స్డ్ కాదు, ఎనీ p. ఓకే, సో సీక్వెన్స్ లో టర్మ్స్ కి ఓకే L కి మధ్య డిస్టెన్స్ తగ్గిపోతుంది. అంటే ఏంటి? సీక్వెన్స్ దిస్ ఇంప్లైస్ డెఫినేషన్ by definition limit Sn is equal to L. అంటే ఏంటి? సీక్వెన్స్ Sn L కి కన్వర్జ్ అవుతుంది. లిమిట్ అంటే కన్వర్జెన్సే కదా. ఓకే, సో సీక్వెన్స్ Sn కి లిమిట్ L అంటే Sn లో టర్మ్స్ అన్ని L కి కన్వర్జ్ అవుతున్నాయి అని అర్థం. అంటే ఏంటి? సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L. మనం ఏం ప్రూవ్ చేయాలి? Sn అనేది ఏం తీసుకున్నాం? మనం కాషీ సీక్వెన్స్ తీసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేసాం ఇప్పుడు? సీక్వెన్స్ Sn కన్వర్జ్ అవుతుంది అని ప్రూవ్ చేసాం. ఓకే, సో దేనికి కన్వర్జ్ అవుతుంది? L కన్వర్జ్ అవుతుంది. రైట్, దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద థియరీ ఫర్ సీక్వెన్స్ Sn. Okay, therefore sequence Sn is convergent, or every Cauchy sequence
every Cauchy sequence is a convergent sequence or is convergent. Simply is convergent. Or okay, every Cauchy sequence is convergent, right? Okay, now we discuss Cauchy's first theorem on limits. Okay, if limit Sn is equal to L, then limit of S1 plus S2 plus so on plus Sn by n is equal to L. Okay, the statement looks simple. Okay, that's a simple కనిపిస్తుంది కదా. యాక్చువల్గా లిమిట్ Sn, of course జనరల్ నోటేషన్ లో మనం ఇలా రాస్తాం, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn is equal to L. అంటే సీక్వెన్స్ Sn కి L అనేది లిమిట్ అయితే ఇక్కడ ఇంకో కొత్త సీక్వెన్స్ ఇది ఏంటంటే ఇది దిస్ ఈజ్ యావరేజ్ ఆర్ అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ అంటే తెలుసు కదా, అర్థమెటిక్ మీన్ అంటే రెండు టర్మ్స్ ఉంటే a ప్లస్ b బై 2, దట్ ఈజ్ అర్థమెటిక్ మీన్. అలాగే ఒకవేళ n టర్మ్స్ ఉంటే x1 x2 సో ఆన్ xn ఉంటే ఈ టర్మ్స్ కి అర్థమెటిక్ మీన్ x1 ప్లస్ x2 plus so on plus xn by n. This is arithmetic mean. Okay, అంక మధ్యము తెలుగులో. అలాగే ఇంకొకటి కూడా చెప్తాను, నెక్స్ట్ టైం లో ఉపయోగపడుతుంది. ఇది గుణ మధ్యమము ఆర్ జామెట్రిక్ మీన్ x1 into x2 into so on into xn అండర్ nth రూట్, ఆర్ దీన్ని ఇలా రాసుకోవచ్చు x1 x2 so on xn హోల్ పవర్ 1 by x1 x2 xn అనేవి ఏదైనా n టర్మ్స్ అయితే x1 plus x2 plus so on plus xn by n ని అర్థమెటిక్ మీన్ ఆఫ్ Sn ఈ టర్మ్స్ x1 x2 so on xn అని, అలాగే nth రూట్ x1 into x2 into so on xn or x1 into x2 so on xn whole power 1 by n ని జామెట్రిక్ మీన్ ఆర్ గుణ మధ్యమం ఓకే అని పిలుస్తాం. ఓకే అంటే ఏంటి, సీక్వెన్స్ Sn L కన్వర్జ్ అయితే ఓకే ఈ Sn లో n టర్మ్స్ యొక్క అర్థమెటిక్ మీన్ తీసుకుంటే ఆ సీక్వెన్స్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సీక్వెన్స్ డిఫైన్ చేస్తున్నాను నేను ఎలా, un is equal to s1 plus s2 plus so on plus sn by n. అంటే ఫర్ ఎగ్జాంపుల్ u1 ఉందనుకోండి, జస్ట్ s1 లేదా s1 by 1 ఫస్ట్ టర్మ్ కదా, అదే u2 ఉందనుకోండి, దిస్ ఇస్ న్యూ సీక్వెన్స్ s1 plus s2 by 2. ఫర్ ఎగ్జాంపుల్ u3 ఉందనుకోండి, s1 plus s2 plus s3 by 3. అలా ఫర్ ఎగ్జాంపుల్ u10 అంటే ఏంటి, s1 plus s2 plus so on plus s10 by 10 ఇట్లా అన్నమాట. ఇప్పుడు వచ్చే కొత్త సీక్వెన్స్ ఉందే un, ఇప్పుడు అది ఈ సీక్వెన్స్ అంటే ఏంటి, నౌ వీఆర్ గోయింగ్ టు టెల్ ఇఫ్ లిమిట్ Sn is equal to L, then limit un is also L. What is un? Un is nothing but arithmetic mean of s1 s2 so on sn, right? It is statement. Okay, Cauchy's first theorem on limits ప్రూవ్ చేయడానికి ఒక చిన్న బేసిక్ కావాలి, అది ముందు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు బౌండెడ్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అంటే ఏంటి అర్థం, సీక్వెన్స్ Sn బౌండెడ్ అంటే Sn కి ఒక అప్పర్ బౌండ్ అలాగే ఒక లోవర్ బౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ బౌండ్ u అని లోవర్ బౌండ్ L అనుకుంటే Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు u అంటే ఏంటి, సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ అన్ని అంటే ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే స్టార్టింగ్ నుంచి, అంటే ఎవ్రీ టర్మ్ ఇన్ ద సీక్వెన్స్ ఈజ్ స్మాలర్ దాన్ దిస్ u, అప్పుడు u ఈజ్ కాల్డ్ అప్పర్ బౌండ్. ఓకే, అలాగే ఎవ్రీ టర్మ్ ఇన్ ద సీక్వెన్స్ ఈజ్ మోర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ L or L is smaller than every term of the sequence, అంటే సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ అన్నిటికన్నా L చిన్నది అయితే L ఏమని పిలుస్తాం, లోవర్ బౌండ్, లోవర్ బౌండ్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn. ఇప్పుడు Sn బౌండెడ్ అంటే దీనికి ఒక లోవర్ బౌండ్ దీనికి ఒక అప్పర్ బౌండ్ దొరుకుతుంది. అయితే అన్నిసార్లు ఇలా రాయరు, దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సీక్వెన్స్ ఎస్ఎన్ ఉంది అనుకోండి, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక అప్పర్ బౌండ్ ఉంది, సే 3. అంటే సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని కూడా 3 కంటే చిన్నవి, ఆర్ 3 సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ కన్నా పెద్దవి. సో దిస్ ఇస్ అప్పర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 is lower. అంటే ఏంటి, సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ అన్ని కూడా 1 కంటే పెద్దవి, లేదా 1 సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ అన్నిటికంటే చిన్న. సో 1 is lower bound and 3 is upper. అంటే ఏంటి, సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని 1 కి 3 కి మధ్యలో ఉన్నాయి. దీన్ని ఒక్కొక్కసారి ఇలా రాస్తాం, mod Sn less than or equal to 3 for all n greater than equal to 1. అంటే ఏంటి, సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని కూడా ఓకే ఏమవుతున్నాయి, 3 కంటే తక్కువ. అయితే మాడ్యులస్ వాడి చెప్పొచ్చు, ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీకు క్లియర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ -5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అనుకుందాం. అంటే ఏంటి, 3 ఈజ్ అన్ అప్పర్ బౌండ్ అండ్ -5 ఈజ్ లోవర్ బౌండ్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn. ఇప్పుడు దిస్ ఈజ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్, బికాస్ ఒక అప్పర్ బౌండ్ దొరికింది అండ్ ఒక లోవర్ బౌండ్ దొరికింది. అయితే అంటే ఇలా రాసినాం అనుకుంటాం, L ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దెన్ ఈక్వల్ టు U, ఈ ఫామ్ లో రాస్తాం. అయితే దీన్ని వేరే ఫామ్ లో రాయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు -5 ఉంది కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కదా. ఇప్పుడు దీన్ని దిస్ ఇస్ లెస్ దెన్ 5 కదా, అంటే 3 అప్పర్ బౌండ్ అయితే 3 కంటే పెద్దవి ఏదైనా అప్పర్ బౌండ్, నేను 5 తీసుకున్నాను. 5 ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ -5 ఉంది కదా, అందుకని తీసుకున్నాను. ఓకే, దిస్ ఇంప్లైస్ ఓకే -5 less than or equal to Sn less than 5. ఓకే, ఆఫ్ కోర్స్ ఫర్ ఆల్ n greater than equal to 1. అంటే సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ అన్ని ఫర్ ఆల్ n greater than equal to 1 అంటే సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని -5 కి 5 కి మధ్యలో ఉంటాయి. యాక్చువల్ గా -5 కి 3 కి మధ్యలో ఉంటాయి. నేను కన్వీనియన్స్ కోసం ఇలా రాస్తాను, ఎందుకంటే 3 అప్పర్ బౌండ్ అయితే 3 కన్నా పెద్ద ఏదైనా అప్పర్ బౌండ్. ఇప్పుడు దీన్ని ఇలా రాయొచ్చు, ఏమని రాయొచ్చు, mod Sn is less than or equal to 5 for all n greater than equal to 1. అంటే రెండు బౌండ్స్ సేమ్ వచ్చేలాగా, అంటే ఇక్కడ సపోజ్ u వస్తే ఇక్కడ -u వచ్చేలాగా రాసాం అంతే. ఓకే, సో కన్వీనియన్స్ కోసం జనరల్ గా ఇలా రాస్తాం మనం, mod Sn less than equal to 1. ఎందుకంటే ఇఫ్ x lies between a and -a and a, then we write like this, or దీని అర్థం ఇదే, if and only if actually. ఓకే, సో x వాల్యూ -a కి మధ్యలో ఉంటే దాన్ని mod x less than or equal to a అని రాసుకోవచ్చు. ఇప్పుడు కూడా సీక్వెన్స్ Sn లో టర్మ్స్ అన్ని -5 కి 5 కి మధ్యలో ఉంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు, mod Sn less than or equal to 5 for all n greater than equal to 1 అని రాయొచ్చు. దీన్నే జనరలైజ్ చేసి నేను ఏం చెప్తానంటే, ఇలా L లో U అని రాయకుండా ఒకే ఒక బౌండ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn బౌండెడ్ అంటే ఇక్కడ నుంచి ఇలా రాద్దాం, mod Sn less than or equal to m for all n greater than equal to 1. ఎలా అయితే ఇక్కడ 5 రాసామో ఒకే టర్మ్, ఇక్కడ నేను m అనే టర్మ్ రాస్తున్నాను. అంటే ఏంటి, సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని గ్యారంటీగా -m కి m కి మధ్యలో మాత్రమే ఉంటాయి. అర్థమైందా? సో ఇక్కడ L U డిఫరెంట్ బౌండ్స్ కాకుండా ఇక్కడ U ఏదైతే ఉందో ఇక్కడ L కూడా -u వచ్చేలా రాసుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ ఆఫ్ కోర్స్ U ప్లేస్ లో m రాసాం కాబట్టి దీన్ని ఈ విధంగా రాసుకుంటాం. ఇక్కడ నుంచి బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఇలా కూడా రాస్తాం. ఓకే, బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఒక లోవర్ బౌండ్ ఒక అప్పర్ బౌండ్ దొరకాలి ఆ సీక్వెన్స్. ఆ లోవర్ బౌండ్ ఏదైనా కావచ్చు, అప్పర్ బౌండ్ ఏదైనా కావచ్చు. సో దాన్ని ఈ టైప్ లో రిప్రజెంట్ చేస్తాం. సో మనం ఈ థీరం ప్రూవ్ చేసేటప్పుడు బౌండెడ్ సీక్వెన్స్ అనే వచ్చినప్పుడు ఈ డెఫినేషన్ యూజ్ చేస్తాం. ఓకే, ఏమి యూజ్ చేస్తాం, mod Sn less than or equal to m for all n greater than equal to 1. రైట్.